హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ఫారెస్ట్ గార్డ్ గురించి తెలుసుకుందాం. తమిళ నటుడు కతిర్ తొలిసారి మలయాళంలో నటించిన ఈ సినిమాలో హకీం షాజహాన్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో కనిపించారు. ఎంసి జోసెఫ్ దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే, మిథున్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ దట్టమైన అడవిలో విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఒకరోజు తన స్నేహితుడు ఆనంద్ కి ఫోన్ చేసి ఇమ్మాన్యుయల్ ను తీసుకొని అడవికి రావాలని చెబుతాడు. వాళ్ళ కోసం జింక మాంసంతో పాటు విందు ఏర్పాటు చేస్తానని అంటాడు. అయితే ఆనంద్ ఈ విషయాన్ని రాజకీయ నాయకుడు పోతు రఘుకి చెబుతాడు. మిథున్ ను అరెస్ట్ చేయించడమే మంచిదని రఘు ప్లాన్ చేస్తాడు. ఇదే సమయంలో కృష్ణ అనే వ్యక్తి తన తండ్రి యొక్క అంత్యక్రియలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన వేట మాంసం కోసం కొంతమందితో కలిసి అడవిలోకి వస్తాడు. ఇలా మిథున్ను పట్టుకోవడానికి ఒక టీం, వేట కోసం మరో టీం అడవిలోకి వస్తాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలు, ఎవరు ప్రాణాలతో బయటపడతారు, మిథున్ కి రాజకీయ నాయకుడైన రఘుతో ఉన్న వైరం ఏంటి, తన స్నేహితులను అసలు అడవికి ఎందుకు పిలిచాడు అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. సినిమాలో ముఖ్యంగా నచ్చే అంశాలు ఏంటంటే అడవి నేపథ్యం, గ్రామీణ వాతావరణం, రాజకీయాలు, పాత్రల మధ్య విభేదాలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. ముఖ్యంగా ఫారెస్ట్ లొకేషన్స్ సినిమాకు మంచి బలంగా నిలుస్తాయి. సురేష్ రాజన్ కెమెరా వర్క్, సూరజ్ కరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనోజ్ ఎడిటింగ్ సినిమాకు మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి. కతీర్, హకీం షాజహాన్, షైన్ టామ్ చాకో తో పాటు మిగతా నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే లవ్, రొమాన్స్ అంశాలు పూర్తిగా పక్కన పెట్టడం కొంతమంది ప్రేక్షకులకు మైనస్ గా అనిపించొచ్చు. మొత్తంగా చెప్పాలంటే అడవి నేపథ్యంలో థ్రిల్లర్స్, సర్వైవల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఫారెస్ట్ గార్డ్ ఒకసారి ట్రై చేయొచ్చు. కథలో ట్విస్టులు, అడవి వాతావరణం సినిమాను ఆసక్తికరంగా నడిపిస్తాయి. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3. మీరు ఈ సినిమాను ఆహాలో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ OTT రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.